మౌనిక గారు గుంటూరు నుంచి వచ్చారు. వీళ్ళు 2 ఐవీఎఫ్లు పోగొట్టుకున్నారు. అవును సార్. 2 ఐవీఎఫ్లు ఎందుకు చేశారంటే పెళ్ళై 3 ఏళ్ళు అయిపోయింది. మరి మీకు ఏఎంహెచ్ అనేది 0.1 మాత్రమే ఉంది మీ వైఫ్కి. అందుకే అండాలు బాగాలేదు, పూర్ ఒవేరియన్ రిజర్వ్ అని చెప్పేసి 2 ఐవీఎఫ్లు చేశారు. 2 సార్లు హిస్ట్రోస్కోపీ చేశారు. ఒక హిస్ట్రోస్కోపీ ఐవీఎఫ్, మళ్ళీ హిస్ట్రోస్కోపీ ఐవీఎఫ్. ప్రెగ్నెన్సీ రాలా. కానీ మన దగ్గర న్యాచురల్గా ఎన్నాళ్ళలో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 3 months ఫిల్ అయిపోయింది. 3 months 4th month మెడిసిన్ హార్మోన్ కిట్ వాడుతుండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. 3 monthsలో ప్రెగ్నెన్సీ అయిపోయింది. అవును సార్. 3 years నుంచి 2 హిస్ట్రోస్కోపీలు 2 ఐవీఎఫ్లు చేయించుకున్న రాని ప్రెగ్నెన్సీ మరి ఒక జస్ట్ 3 months మెడిసిన్తో వచ్చేసింది. ఎలా అనేది మీరు చెప్దురు. కానీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినది అక్కడే ఇచ్చారు. బీటా ఎస్సీజీ చేయించుకోమన్నాం. బీటా ఎస్సీజీ అక్కడ చేయించుకుంటే మరి 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము, 5 దాటిపోయింది. అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేయించుకోమన్నాము. ప్రెగ్నెన్సీ టెస్ట్ స్కానింగ్ కూడా తీయించుకోమన్నాము. స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబుల్లో కూడా రాలా. కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. ఎర్లీ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో రాలేదు అని చెప్పి ఇచ్చారు. సో చెప్పండి మరి. అలాగే మీరు కూడా చాలా కాలం నుంచి 10 ఏళ్ళ నుంచి మీరు ట్రై చేస్తున్నారు. పెళ్ళైన కొత్తలో వెంటనే బిడ్డ పుట్టాడు, తర్వాత ఇక పుట్టట్లా. మరి వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ నిలబట్టలా. ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? అవసరం లేదు, మీరు ఉంచండి, మీరేం తీయక్కర్లేదు, ఇది అయిపోయాం కదా ఆయన వస్తారు. ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? ఎందుకు మళ్ళా మరి అబార్షన్లు అవుతున్నాయి? అసలు ప్రెగ్నెన్సీ రాకోకుండా అడ్డుపడుతుంది ఎవరు? ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చి తర్వాత ఎందుకు రావట్లేదు అనేది మీ సమస్య. ఇప్పుడు మీరు కూడా మన దగ్గర మందులు వాడుతుంటే ఎన్నాళ్ళకి వచ్చిందండి? 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మళ్ళా 10 ఏళ్ల క్రితం ఎట్లా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిందో అలా వచ్చేసింది. ఈ 10 ఏళ్ళ నుంచి ఎందుకు రావట్లేదంటే అందరూ రకరకాలుగా చెప్పారు, ఎన్నో మందులు వాడారు, ఏ ఫలితం లేదు. మరి ఇక్కడ జస్ట్ 2 నెలలు క్రిములకి మందులు ఇచ్చాము. క్రిములకి మందులు వాడుతుండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ ఆఫ్ 7 weeks. గర్భసంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో కూడా కాదు, గర్భసంచిలో వచ్చింది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. మరి మీరు కూడా 10 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఎలా వచ్చింది అనేది మీరు కూడా చెబుదురు. కానీ ఇలా ఒక్కొక్కరు మీరు ఫస్ట్ చెప్పండి అండి. మౌనిక గారు అండ్ సంపత్ గారు, మీరు గుంటూరు నుంచి వచ్చారు. 2 ఐవీఎఫ్లు 2 హిస్ట్రోస్కోపీలు పోయినా కూడా రాని ప్రెగ్నెన్సీ, ఏఎంహెచ్ 0.1 ఉన్నా కూడా మనం ఈరోజు మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించాం. అది 3 నెలల్లో. అవును సార్. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. మరి అది ఎలాగనేది మీరే చెప్పాలి మీ మాటల్లో. నమస్తే అండి, మేము గుంటూరు నుంచి వచ్చాము. దగ్గరికి వచ్చి సార్ గారి వీడియో యూట్యూబ్లో చూసి వచ్చాము. వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఏం అర్థం కాలేదు. స్టార్టింగ్లో ఏదో చెప్తున్నారు. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకంతా హోప్ అంతా వదిలేసుకున్నాము. ఆల్రెడీ మా వైఫ్కి 2 times ఐవీఎఫ్ అయింది, 2 times ఫెయిల్ వచ్చింది. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్ డోనర్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా దీన్ని ఇంకా సపోర్ట్ చేయదు అని చెప్పారు. ఇంకా హోప్స్ అన్నీ వదిలేసుకున్న తర్వాత ఫైనల్లో ఒకసారి చూద్దాము, సార్ చెప్తున్నారు కదా, ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కదా, ఈ వీడియోలో కూడా చాలామంది చెప్పారు ఒకసారి వస్తే పక్కా రిజల్ట్ వస్తుంది అనేసి. మేము రావటం అయితే డౌట్గానే వచ్చామండి. వచ్చిన తర్వాత సార్ క్లాస్ ఉన్నాం అంతే, ఇంకా డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయినాయి. మెడిసిన్ 4 months వాడాలి అని చెప్పారు. 2 months ఏమో క్రిములకి ఇచ్చారు, ఒక 2 months ఏమో హార్మోన్కి ఇచ్చారు. క్రిములు అయిపోయింది, హార్మోన్ స్టార్ట్ చేసి 1 month వాడాము, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామండి. సో 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, మొత్తం మీరు యూట్యూబ్ ద్వారా వీడియో ద్వారా చూసి వచ్చారు. అవును సార్. ఒక దేవుడు, ఎవరు మీరు నమ్మే దేవుడు? శివుడే సార్. శివుడు, బోలాశంకరుడు. ఆయన నమ్మారు, చాలా యాతన పడ్డారు. చేతుల మీద, చట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చించుకుని ఐవీఎఫ్ల పేరుతో, ఆపరేషన్లు, హిస్ట్రోస్కోపీల పేరుతో శరీరం గుల్లయింది, డబ్బులు నిల్లైపోయినాయి. ఏం చేయాలా భగవంతుడా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ భగవంతుడే యూట్యూబ్ ద్వారా ఒక వీడియో నాది చూపించాడు. చూపించి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడు. మరి ఆ రోజు నేను కూర్చోబెట్టి 2 గంటలు చెప్పాను. నేను ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లు పోయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్పాను. ఆపరేషన్లు పోయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఐవీఎఫ్లు కాదు, ఆపరేషన్లు కాదు. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను గుర్తించుకోకుండా మషి పూసి మారేడికాయ చేస్తానంటే ప్రెగ్నెన్సీ రాదు.
డాక్టర్ గారికి డబ్బులు వస్తాయి, సార్ అంతే మనం ఫలితం ఉండదు. అందుకే మనం ఏం చేయాలి, లోపాన్ని గుర్తించాలి, దాన్ని సరిచేయాలి. ఆవిడ హార్మోన్ల యొక్క క్వాలిటీ లేదు, ఆ ఓఎంహెచ్ 0.1 ఉందన్నారు, దాన్ని ఏం చేయాలి, ఏఎంహెచ్ 0.1 ఉందన్నారు, హెచ్రోస్కోపీ ఇసుకేసారు, పోయింది, ప్రెగ్నెన్సీ రాలా. ఏఎంహెచ్ 0.1 ఉందన్నారు, ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు, చేశారు, పోయింది. ఒకటో రౌండ్, రెండో రౌండ్ అని 2 సార్లు చేశారు, 2 సార్లు హిస్ట్రోస్కోపీ, 2 సార్లు ఐవీఎఫ్లు, పోయింది. ఏఎంహెచ్ పెరిగింది లేదు, ఏఎంహెచ్ తగ్గింది లేదు, ఏఎంహెచ్ దాని దారిని అదే ఉంది. మనం ఏం చెప్పే, ఏఎంహెచ్ మనకు సంబంధం లేదు. అవును సార్. అండాలు క్వాలిటీ తగ్గడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఏఎంహెచ్ అనేది పుట్టుకతోనే సెట్ అయిపోద్ది. 4 లక్షల అండాలు ఇచ్చి వెళ్ళిపోద్ది ఏఎంహెచ్. ఈ 4 లక్షల అండాలు మనకు ఉన్నాయి, మన జీవితంలో 400 అండాలు కూడా వాడాం. ఇక ఏఎంహెచ్ గురించి మనం వర్రీ అవ్వక్కర్లేదు. ఏఎంహెచ్ని తీసి పక్కన పెట్టండి, బుట్టలో పెట్టండి. ఏఎంహెచ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చన్నా కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీ తెచ్చి చూపించాం. మన సక్సెస్ వీడియోలు చూడండి, చూసాను సార్. కేవలం మందులతో. అసలు ప్రాబ్లం ఏఎంహెచ్ కాదు, ఇక్కడ క్రిములు. అసలు ప్రాబ్లం వేరే హార్మోన్లు చాలా ఉన్నాయి. 18 రకాల హార్మోన్లు ఉన్నాయి. ఈ 18 రకాల హార్మోన్ లిస్టులో మంది ఏఎంహెచ్ఏ లేదు అని చెప్పాను నేను. అవును సార్. మనం టెస్టులు ఏఎంహెచ్ఏ చేయమని కూడా చెప్పాను నేను. మనం ఈ 18 రకాల హార్మోన్లు చేస్తున్నాం. ప్రపంచంలో అందరూ కూడా 7 హార్మోన్లే చేస్తున్నారు, మనం 18 చేస్తున్నాం. 18లో ఏఎంహెచ్ లేదు. అంటే చూడండి, ఏఎంహెచ్ ఎలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 0.0001 ఉన్న వాళ్ళు కూడా తెచ్చుకున్నారు మన దగ్గర ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. మీ ఆవిడది ఇంకా 0.1. దానికి 1000 రెట్లు తగ్గిస్తే వస్తుంది ఆవిడ ఏఎంహెచ్ అనేది. అయినా ఆవిడకి కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం. సో ఐవీఎఫ్ కాదు ఇక్కడ మిమ్మల్ని అడ్డుపడుతుంది క్రిములు, హార్మోన్లు. ఆ క్రిముల్ని హార్మోన్లు సరి చేసుకోవాలి. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా ఈ క్రిములు వచ్చి అడ్డం పడతాయి, చేతిలో ముద్దన్న నోట్లోకి రానివ్వు. ఆ క్రిముల్ని తొలగించాలి, అప్పుడే మీ వీర్యకణం బాగుంటుంది. మీ వీర్యకణాలు కూడా 10 మిలియన్స్ అయిపోయింది, కౌంట్ పడిపోయింది. వీర్యకణాలు తలలు తినేస్తాయి, తలలేని వీర్యకణం, తోకలు తినేస్తాయి, తోకలేని వీర్యకణం, తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు 0, 0 కూడా వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. అదే క్రిములు తొలగిస్తే మీ కణాలు పెరిగిపోయినాయి, అమ్మాయి క్వాలిటీ అండాలు విపరీతంగా వచ్చినాయి. పురుగుందే, అమ్మాయికి నీది విత్తనమే, ఆ అమ్మాయిది విత్తనమే అండం అనేది. ఆ పురుగు ఉందంటే తింటూ ఉంటాయి, తప్పలో పుచ్చులో చేస్తాయి, పనికి రాకుండా చేస్తాయి. పనికిరాని విత్తనాలు ఎలా మొలుస్తాయి? నేను చెప్పింది అది. మెయిన్ ప్రాబ్లం క్రిములయ్యా, క్రిములు గుర్తించండి. అవి తప్పలో పుచ్చులు చేసేస్తున్నాయి మీ విత్తనాలని. అదే క్రిములకి మందులు పెట్టుకుంటే, క్రిములు తొలగిస్తే మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. చెనిగాడిపోతే చేతిలో మొత్తం నోట్లోకి వెళ్తుంది, బిడ్డ కడుపులోకి వస్తుంది అని చెప్పాను. అదే విధంగా మీకు ట్రీట్మెంట్ చేశాను. వ్యవసాయంలో లాగానే ఇక్కడ కూడా విత్తనాలకి పురుగు పట్టినా, తప్పలు పుచ్చులైనా మొక్క రాదు. ఒకవేళ మొక్క వచ్చినా మీ సమస్య, మొక్క వచ్చినా మొక్కను పురుగు పట్టిందనుకో ఏమైంది, చీడ పీడ పట్టి పైరు నాశనం అయిపోద్ది. మీకు అబార్షన్లు అయిపోయినాయి. ప్రెగ్నెన్సీ ఎప్పుడో వచ్చింది, అప్పుడు బాగానే ఉంది, బిడ్డ వచ్చినప్పుడు పురుగు లేదు, తర్వాత పురుగు వచ్చేస్తుంది, వచ్చిన పంటను వచ్చినట్టు తినేస్తుంది, నీ బిడ్డ నిలబట్టలా. మరి అదే పురుగును తొలగిస్తే నీ పంట నిలబడుతుంది, నీ విత్తనం నిలబడుతుంది, నీ భూమిలో వచ్చిన మొక్క నిలబడుతుంది, బిడ్డ చేతిలోకి వస్తుంది అని చెప్పారు. చూసారా పురుగుల గురించి. క్రిములకు వాడారు, ఆయన వాడుతుండగా ఆయనకు వచ్చేసింది. క్రిములతో పాటు మీకు హార్మోన్లు కూడా మిగతా ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి హార్మోన్లకు వాడుతుండగా వచ్చేసింది. మీకు 3 months, మీకు 2 months. చూసారా, అర్థమైందా? ఇక్కడ ఆల్రెడీ పురుగుడు, ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టేసి ఉన్నాడు కాబట్టి వచ్చింది మధ్యలో పురుగు. అది ప్రపంచంలో ఈ 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు చెప్పలా. 10 ఏళ్ళ నుంచి జై హిందూ జిందాబాద్. ఆయన పురుగు గురించి చెబుతుంది ప్రపంచంలో ఒకే ఒక డాక్టరు, డాక్టర్ వైఎస్ బాబు. అలా చెప్తున్నాం, నిలబెడుతున్నాం. మీది కూడా చూద్దాం. మీ కూడా పుష్పలత గాంధరాల అంజయ్య తీసుకోండి. పుష్పలత అంజయ్య, మీరు తెలంగాణ నుంచి వచ్చారు. పల్లె 10 ఏళ్ళు అయిపోయింది. ఒక బిడ్డ వెంటనే పుట్టాడు, తర్వాత ఇక బిడ్డ పుట్టట్లేదు. ఎందుకు పుట్టట్లేదు అని చెప్పి ఎన్నో చోట్ల తిరిగారు కానీ ఫలితం లేదు. ఒకసారి మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చినట్టే వచ్చింది కానీ తుస్సుమని పోయింది. అది ఎందుకు పోయిందో కూడా అర్థం కాలేదు. చివరికి మన దగ్గరికి వస్తే మనం ఈ క్రిములకి హార్మోన్లకి భార్య భర్తలు ఇద్దరికి టెస్టులు చేసి మందులు ఇచ్చి పంపించాం.
4 నెలలు వాడాలన్నాం, 2 నెలలు క్రిములు 2 నెలలు హార్మోన్లు అన్నారు. ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడుతుండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్, గర్భసంచిలో వచ్చేసింది. చక్కగా ఇచ్చారు, 7 వారాలు ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందని ఇచ్చారు. 10 ఏళ్ల నాటి నుంచి వెయిట్ చేస్తున్నారు దీనికోసం. ఆ ఒక్క పురుగు దొరికి 10 ఏళ్ల క్రితం వచ్చిన బిడ్డని మళ్ళా కనపడకుండా 7 ఏళ్ల క్రితమే ఒక బిడ్డ పుట్టేసింది మీకు. ఇక అక్కడి నుంచి ఇక్కడ వరకే పట్టుకుంది మిమ్మల్ని, శనిగాడు పట్టుకున్నట్టు పట్టుకున్నాడు 7 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఆ శనిగాడిని మనం గుర్తించి ఆయన తొలగించాం. మళ్ళా నీ పొట్టలోకి మీ బిడ్డ మీకు వచ్చేసింది. మీరు కూడా చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి సార్. నమస్కారం సార్. మాది తెలంగాణ రాష్ట్రం సార్. మాది ఏటనగరం, మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. కానీ ఇప్పుడు మన ములుగు జిల్లా. మాది ఇప్పుడు కన్నడ మండలం సార్. మాది గోదావరి అంటే అటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ సార్. మాది నేను యూట్యూబ్లో చూసాను సార్. యూట్యూబ్లో చూసి నేను సర్చింగ్ చేశాను చాలాసార్లు. చేస్తే కొద్దిగా మనకు అమౌంట్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ఆగిపోయాను. యూట్యూబ్ ఇద్దరం చూసాము. చూసుకున్న తర్వాత ఒకరోజు పోదామని చెప్పేసి ఫిక్స్ చేసుకొని మేము ఫిబ్రవరి మా ఆవిడ 3 తారీఖు డేట్ ఉంది. మేము 12 తారీఖు వచ్చాం సార్. ఇక 12 తారీఖు వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మనకు మందులు మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాత రెగ్యులర్గా వాడుతున్నాము. మాకు మార్చి 12 తారీఖు మళ్ళీ డేట్ ఉంది. కానీ మళ్ళీ మార్చి 12 ఉంది. కానీ మళ్ళీ ఏప్రిల్ 12 ఉండాలి, కానీ లేదు. తర్వాత మళ్ళీ మేము ఏప్రిల్ 27 కల్లా మేము చూసుకుంటే మాకు పాజిటివ్గా వచ్చిన తర్వాత మేము మెసేజ్ పెట్టాం సార్. పెట్టిన తర్వాత మీరు మాకు టెస్ట్ పెడితే మేము స్కానింగ్ మీరు చెప్పారు మాకు. చెప్తే మేము దాన్ని స్కానింగ్ తీసుకొని మేము దాన్ని చూపించి మళ్ళీ ఇప్పుడు రమ్మంటే వచ్చాం సార్. మేము ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది సార్. ఏదైనా సార్, ఒక విషయం ఏదైనా సార్, మనం చేస్తున్నామంటే దాన్ని మనం శోధించాలి సార్. మనం ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది అంటే ఇది నిజమా కాదా మనం గుర్తించాలి. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే అన్ని అట్టి చెప్తారు సార్, మనకు పనికిరాని ముచ్చట్లు చెప్తారు. కాబట్టి మనం కొంతమంది అవగాహన చేసుకోవాలి. అది ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి సార్. నేను 4 నెలలు వేరే హాస్పిటల్కి వెళ్ళాను సార్. వెళ్తే అట్టిగానే ఏదో చెప్పేస్తున్నారు, కొన్ని నమ్మలేదు. కానీ ఎందుకంటే మనకు హొరకలు మనకు యూట్యూబ్లో చూశాను కాబట్టి, తర్వాత దొరికింది కాబట్టి నేను చూసి వచ్చాను సార్. ఇవన్నీ కాదని చెప్పేసి ఇది రెగ్యులర్గా వచ్చింది సార్. 2 నెలలు మీరు 4 నెలలు వాడాలని చెప్పారు సార్. 2 నెలలు క్రీమ్లకు, 2 నెలలు హార్మోన్స్ అని చెప్పేసి సార్. 2 నెలలు క్రీమ్లకు ఆడుతున్నా కానీ వచ్చింది సార్ మనకి ఇక్కడికి. ఇంకెవరైనా కానీ మనకు ఏ బాధపడకుండా ఎవరికైనా సార్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది, ఎలాంటి వారికైనా. కాబట్టి ఎవరైనా కానీ బాధపడకుండా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఐవీఎఫ్లు అక్కర్లేదు, హిస్ట్రోస్కోపీలు అక్కర్లేదు, లాప్రోస్కోపీలు అక్కర్లేదు, ఏఎంహెచ్ తగ్గిపోయిందనే భయం అక్కర్లేదు. ఏ సమస్య ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. ఎందుకనంటే మీరు పుట్టారు అంటేనే మీకు బిడ్డలు పుట్టాలి అన్నా నేను. ఇక అసలు పుట్టకపోతే మీరే పుట్టరు. మీరు పుట్టారంటే మీకు బిడ్డలు పుట్టక తప్పదు అని చెప్పా నేను. మీరు ఒక మాతృదేవతకి పితృదేవతకి పుట్టిన బిడ్డలు. మీ అమ్మ ఒక మాతృదేవత, మీ నాన్న ఒక పితృదేవుడు. మళ్ళా మీరు మాతృదేవతలు పితృదేవతలు అవ్వక తప్పదు. పనికిరాని విత్తనాలు అయితే మొక్కలే రావు. మీరు అది నేను చెప్పింది. కాబట్టి మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. కాకపోతే ఏవో చిన్న చిన్న కారణాలు అడ్డం పడతాయి. మన కాళ్ళకు అడ్డం పడిన వాటిని తొలగించుకుని ముందుకెళ్తే మన పని అయిపోద్ది. అంతే తప్ప మసిపూసి మారేడికాయ చేస్తే ఫలితాలు రావు. ఐవీఎఫ్ ఎందుకు పనికిరాదు అది నేను చెప్పాను మీకు. మీ సెక్షన్లో ఐవీఎఫ్ పనికిరాదు, 100లో ఒకరికి అవసరము. కానీ ఈ రోజుల్లో 100లో 90 మందికి ఐవీఎఫ్లు చేస్తున్నారు. మన తాతలు ముత్తాతలు జేజమ్మలు బామ్మలు ఒక్కొక్కరు 1/2 డజన్లు కన్నారు. ఒక్కరు కూడా ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు అని చెప్పారు. సో ఇవన్నీ మీకు అక్కడ 2 గంటలు కూర్చోబెట్టి వివరించి చెప్పాను నేను. కొంత ధైర్యం కలిగింది, మీరు విన్నారు. ఇంకా బోల్డ్ మంది ఉన్నారు ఐవీఎఫ్లని వెళ్తూ ఉన్నారు. చేతులు గుల్ల చేసుకుంటున్నారు, ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. ఇంజక్షన్లు పొడవడం చేతుల మీద, చట్టల మీద, పొట్టల మీద పొడిసి పారేస్తున్నారు. పొట్టల్లో గొట్టాలేసి పొడిసి పారేస్తున్నారు. హిస్ట్రోస్కోపీ మానాల్లో సూదులేసి గుచ్చి పారేస్తున్నారు. లాప్రోస్కోపీలు, లేకపోతే ఓవం పికప్పులు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్లు, రకరకాల పేర్లతో హింస జరుగుతుంది. అది వద్దు అని చెప్పాను. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. పోతే ఛార్జీలు, వస్తే గర్భిణీ. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు ఇప్పుడు మీరు? అన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాలేదు. పాపం అమ్మాయి బిడ్డ కావాలి అనే తపనతో ఒళ్ళంతా తూట్లు పొడిపించుకుంది. ఎన్ని ఇంజక్షన్లు, ఎంత మానసిక శ్రమ. ప్రతిరోజు హాస్పిటల్ తిరగడం. మీకు 2 విజిట్లతో అయిపోయింది. ఒకరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వస్తే చాలు. మళ్ళీ మీ కొరియర్ ద్వారా మెడిసిన్ పెట్టించుకోండి. దగ్గరైతే రండి, దూరం అయితే కొరియర్ పెట్టించుకోండి. మళ్ళీ మెడిసిన్ ఎలా వాడాలో మన వాళ్ళు టెలికాలర్స్
365 రోజులు అందుబాటులో ఉంటారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మీకు సలహాలు ఇస్తారు. మీరు ప్రతిసారి హాస్పిటల్కి రావక్కర్లేదని చెప్పాను. ఇలా చేస్తూ చక్కగా మీకు ప్రెగ్నెన్సీ చేపిస్తున్నాను. మరి ఇదే విషయం తెలియక బోల్డ్ మంది బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా దేవుడు ఈ వీడియో చూపించాడంటేనే వాళ్ళ బాధ నుంచి బయటపడేయడానికి మార్గం చూపించాడని అర్థం. అంతే. మీరు అదే వీడియో చూసి వచ్చారు, ఇవాళ ఫలితం పొందారు. అలాంటి వాళ్ళకు కూడా దేవుడు మీకు ఒక మార్గం ఒక వీడియో ద్వారా మీకు చూపించాడు. అదే వీడియో ద్వారా మళ్ళీ మీ ద్వారా ఇంకొకరికి మార్గం చూపిస్తాడనే ఉద్దేశంతో మీ బాధని మీరు ఎక్స్ప్రెస్ చేశారు. మీరు లాభం పొందటమే కాకుండా మరో నలుగురికి ఉపయోగపడాలని చెప్పి మీరు వీడియో ముచ్చి ముందుకు వచ్చినందుకు మీకు అభినందనలు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, 6 డజన్లో ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.